కేటీఆర్ కు సిరిసిల్లలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ నేతలు కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఈ పరిణామాలు పార్టీ నేతల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల రాజీనామాతో కేటీఆర్ కోటకు బేటలు వారుతున్నాయా? 10 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి కేడర్ బ్రేకులు వేస్తోందా? సిరిసిల్లలో అభివృద్ధి మాటున అవినీతి జరిగిందనే ఆరోపణలపై రేవంత్ సర్కారు ఫోకస్ పెట్టిందా? Was this interesting story? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాఖా సిరిసిల్లలో గులాబీ దళం ఖాళీ అవుతోంది. పార్టీ నేతలు వరుసగా కారు దిగి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఒకప్పుడు సిరిసిల్లలో కేటీఆర్ గీసిన గీతను పార్టీ కేడర్ దాటేది కాదు. అయితే అధికారం కోల్పోవడంతో ఇన్నాళ్లు నిరాదరణకు గురైన నేతలంతా హస్తం పార్టీ కండువా కప్పుకుంటున్నారు. గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేటీఆర్ కు గతం కంటే 60,000 ఓట్ల మెజార్టీ తగ్గింది. వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ మరింత గట్టిగా పోరాడినా లేదా డబ్బులు ఖర్చు పెట్టినా కేటీఆర్ ఓటమి పాలయ్యేవారనే విశ్లేషణలు ఉన్నాయి. అభివృద్ధి మాటన జరిగిన దోపిడీ అరాచకాలు ఆయన షాడో టీం బెదిరింపులతో సిరిసిల్ల జనం విసిగిపోయారట. అందుకే 2018లో 89,000 ఓట్ల మెజార్టీ వస్తే గతేడాది కేవలం 29,000 ఆధిక్యం మాత్రమే వచ్చింది. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో చేసిన అభివృద్ధికి ఈ ఓట్లు చాలా తక్కువని చెబుతున్నారు. కానీ దీనికన్నా జన స్వేచ్ఛను కోరుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తన చుట్టూ ఉండే 2-3 నేతలను మినహా మిగిలిన క్యాడర్ బాగోగులను కేటీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఈ నేత బంధువులు చేసిన ఇసుక దోపిడీ అంతా ఇంత కాదనే ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ సిరిసిల్లకు వచ్చినప్పుడు హడావుడి పర్యటనలు మినహా సామాన్య జనాన్ని పెద్దగా కలిసేవారు కాదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే కేడర్లో అసంతృప్తి ఉంది. ప్రజలను కలిసినట్లు ఫోటోలకు పోజులు ఇవ్వటం, కొందరితో కలిసి భోజనం చేసినట్లు కలరంగిచ్చారనే విమర్శలు ఉన్నాయి. జనాల బాగోగులు చూసిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే అటు జనం ఇటు కేడర్ కూడా కేటీఆర్ ఈగోతో విసిగిపోయారనే చర్చ జరుగుతోంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్, తంగళ్లపల్లి జడ్పీటీసీలు నెలన్నర క్రితమే రాజీనామా చేశారు. ఇటీవల 3 కౌన్సిలర్లు పార్టీని వీడారు. మరో 4-5 కూడా ఇదే బాటలో ఉన్నారట. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ పరిణామాలన్నీ పార్టీ నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు గతంలో సిరిసిల్లలో జరిగిన అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. పనుల అంచనాలపై ఆరా తీస్తోందన్న చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్ల జాబితాను సిద్ధం చేస్తోందన్న టాక్ ఉంది. ఇక కోఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీలోనూ జరిగిన అవినీతిపై ఫైల్ను రెడీ చేసిందట. ఇలా సిరిసిల్లలో కేటీఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు షాడో సీఎంలో వ్యవహరించిన కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లకు వస్తే క్యాడర్ కూడా వెంట పట్టం లేదట. ఒకప్పుడున్న హంగు ఆర్భాటాల్లో ఇప్పుడు 5% కూడా కనపడటం లేదన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి కేటీఆర్ కు ఇవన్నీ ఇబ్బందికర పరిణామాలుగా భావిస్తున్నారు.